చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు గోత్రము పేరు చెప్పండి అని చెప్తారు అర్చక స్వామివారు. దానికి కారణం ఏమిటంటే వచ్చిన వాళ్ళు ఎవరో దేవతలకు తెలియదండి. మామూలుగా సకల లోకములు సృష్టించబడినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ రమాపతి అంటే విష్ణుమూర్తి, అమ్మవారు ఎవరికైనా సరే, ఏ దేవతకైనా సరే ఎందుకు ఎవరు ఏ గుడికి వచ్చారో వాళ్ళకి తెలుసు. కాకపోతే అడగందే అమ్మైనా పెట్టదు అన్న శాస్త్రరీత్యా అక్కడ వచ్చేటువంటి ఆ భక్తుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంపొందించేలా చేయడం కోసం ఆ అర్చక స్వామివారు పేరు గోత్రం చెప్పమని చెప్తారు. దానివల్ల వాళ్ళకు ఒక ధైర్యం కలుగుతుంది, ఒక వెన్ను తట్టినట్టుగా మన పేరు చెప్పారు, మనకి మంచి జరుగుతుందని వాళ్ళ భావన కోసం అని చెప్పి యద్భావం తద్భవత అన్న ఉద్దేశంలో తప్ప న్యాయంగా అయితే ఏ దేవాలయానికి వెళ్ళినా పేరు గోత్రం చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయంగా అయితే ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు కాబట్టి చెప్పచ్చు, పేరు గోత్రము చెప్పి యజమాని గారి పేరు భార్య ధర్మపత్ని అని చెప్తారు కాబట్టి ధర్మపత్ని వరకు చెప్తే సరిపోతుంది. కానీ ఈ మధ్య ఎలా అయిందంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, మనవల పేర్లు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, ముందింటోళ్ళు అందరూ ఇది ఎలా ఉందంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఆ చెప్పే అర్చక స్వామి వారికి కానీ, చెప్పించుకునే భక్తులకు కానీ, వెనకాల ఉన్న వాళ్ళకి కానీ వీడు ఏంట్రా బాబు నసా అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. కాబట్టి ఎప్పుడు కూడా అసలు గోత్రం అంటే ఏమిటి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. గోత్రము అంటే గోవుల్ని రక్షించడానికి కొంతమంది ముందుకు వచ్చిన సమాజంలో, ఆ సంఘంలో అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వచ్చిన ఋషుల యొక్క మూలాలే గోత్రములు అనమాట. అంటే గోవుల్ని రక్షించడం అంటే మన బాధ్యత. ముందు గోత్రం కలిగిన ప్రతివాడి బాధ్యత ఏంటి? ఆవును నువ్వు రక్షించాలి. ఎందుకంటే త్రయత్రింశత్ గోడి దేవతా స్వరూపాయ నమః అని చెప్పి గోదేవతను మాత్రమే చెప్తారు, ఇంకే దేవతని చెప్పరు. మీరు మిగిలిన అందరి దేవుళ్ళు అంటే ప్రతి దేవతకి ఒక్కొక్క వాహనం ఉంది, మన అందరికీ తెలిసిందే. గరుత్మంతుడికి విష్ణుమూర్తికి గరుత్మంతుడు ఉన్నట్టు, శివుడికి నంది ఉన్నట్టు, అమ్మవారికి ఆ యొక్క వ్యాఘ్రము అంటే పులి ఉన్నట్టు, వినాయకుడికి ఎలక ఉన్నట్టు, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నెమలు ఉన్నట్టు ప్రతి దేవతకి ఒక వాహనం ఉంటుంది. కానీ ఈ వాహనము అన్న పదం కంటే వాళ్ళను కూడా మనం దేవతా స్వరూపం కింద భావిస్తాం కదా. ఎందుకంటే శేషుడి మీద పడుకుంటాడు విష్ణుమూర్తి పాలసముద్రంలో. కానీ మనం నాగుల చవితి వచ్చినప్పుడు విష్ణుమూర్తి గుళ్ళకు వెళ్ళం కదా, పొట్ట ఎక్కడుందో వెతుక్కుని పాలు పొట్ట దగ్గర పోయడానికి వెళ్తాం. అలాగే నాగుల చవితి వచ్చినప్పుడు ఆ సర్పాలకి పూజిస్తాం, అంతే కదా. అంటే ఏంటి? సర్పాలకి కూడా మనం విలువ ఇచ్చాం మన జీవితంలో, మన భాగంలో, మన ప్రకృతిలో. అలాగే మన యొక్క జాతకంలో ఆ దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్తాం అనమాట. దానికి కారణం ఏంటి? ఇప్పుడు నవగ్రహాలు కూడా అంతే. నవగ్రహాల యొక్క శక్తి ఎప్పుడు కూడా పరమేశ్వరుడు ఏం చెప్తే వాళ్ళు చేయాలన్నమాట. అలాగే విష్ణుమూర్తి యొక్క దేవాది దేవాయ నమః అని చెప్పి మనకి విష్ణుమూర్తి పొద్దున్నే సుప్రభాతంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సుప్రభాతంలో దేవాదిదాస దాస పరమాదిదాస అని చెప్పి మనకి సుప్రభాతంలో వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దాసులట. అంటే ఆ దాసులు ఏం చేయాలి? ఆ యొక్క ఓనర్ గారు ఏం చెప్తే చేయాలి కదా, అంతే కదా. కాబట్టి మనం ఏ స్వామి దగ్గరికి అయితే, అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, గోవిందుడు అంటే గోవులకి ఆనందించేవాడు, గోవులంటే ఇష్టపడేవాడు కాబట్టి గోవిందా అంటాం మనం కదా వెంకటేశ్వర స్వామిని. కాబట్టి మనం ఆ ఆవుల్ని రక్షించగడం మనం మొదటి బాధ్యత. అంతే. నువ్వు గోత్రము చెప్పావు అంటే ఎక్కడైతే ఆవుకు అన్యాయం జరుగుతుందో అక్కడ నీ ప్రాణం పోయినా సరే ఆ యొక్క గోమాతకి రక్షణగా నువ్వు నిలబడాలి. అది నీ పూర్వీకులు అంటే నీ తాత ముత్తాత నీకు గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పిన నీతి అనమాట. ఆ విధంగా మనకు వచ్చినటువంటి అనేక గోత్రములు, వశిష్ఠ గోత్రం కానీ, భారద్వాజ గోత్రం కానీ, లేదంటే ఇంకొక అనేక వేల గోత్రాలు ఉన్నాయి, కౌండిన్య గోత్రం కానీ, పైడిపాల గోత్రం కానీ, ఏ గోత్రం అయినా సరే ఆ ఋషి యొక్క పేరు నుంచి వచ్చినదే అని అర్థం అనమాట. కాబట్టి గోత్రము పేరు ఆ యొక్క యజమాని గారి పేరు సరిపోతుంది. మొత్తం అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు న్యాయంగా అయితే దేవాలయాల్లో. ఎందుకంటే ఆ వచ్చిన దేవతకి మనం ఎవరు, మనం చేసిన పని ఏమిటి, మన అంతరాత్మ ఏమిటి అన్న విషయం కూడా ఆయనకి తెలుసు. కానీ మన నోటి నుంచి ఏమొస్తుంది అని వినడానికి మాత్రమే ఆయన సంసిద్ధమై ఉంటారనమాట. అదేవిధంగా గోత్రము పేరు గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది.